హాయ్ అండి. ఈరోజు నేనైతే ఆకుకూర ఎండుమిర్చితో ప్రిపేర్ చేద్దామని అయితే వచ్చేసానండి. ఎందుకు ఎండుమిర్చితో అనంటే ఇంట్లో జలుబైనప్పుడు ఎప్పుడైనా జలుబైన ప్లస్ జ్వరం ఫీవర్ అట్లా ఉన్నప్పుడు తినాలంటే పచ్చిమిర్చితో అట్లా తినకూడదు కదండి, ఎక్కువైపోతుందని చెప్పేసి. సో నేనైతే ఎండుమిర్చి అట్లా వేసేసి చేయాలనుకుంటున్నాను. చూడండి, ఆకుకూర ప్లస్ నేను నానబెట్టుకున్నాను అని చెప్పినాను కదా, ఇడ్లీ పిండి. సో ఇంకా మామిడికాయలు అయితే కొంచెం చట్నీ వేసుకుందాం అనుకుని తెచ్చుకున్నాను మార్కెట్లో. ఇదైతే పల్లీ చట్నీ కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇదైతే ఇంకా మిరియాలన్నీ దంచి పెట్టుకున్నాను. మిరియాల చారు కూడా కొంచెం సైడ్కి చేద్దామని చెప్పేసి మా ఇంట్లో అయితే అందరికీ జలుబైంది. సో అందుకోసమని ఎండుమిర్చితో కొంచెం ఆకుకూర ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఎప్పుడన్నా ఇంట్లో కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు చేసుకుంటారు కదని చెప్పేసి, యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. సో నేనైతే కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది వంటల ఛానల్లో చూపించినంత క్లియర్గా అయితే చూపించలేను, కానీ యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి యాంగిల్లో చేసుకోమని మాత్రమే నేను చూపిస్తున్నాను. సో దీన్ని చూసి ఒకసారి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే కామెంట్ చేయండి, యూస్ఫుల్ ఉంది అక్క అని చెప్పేసి. సో చూడండి, ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసుకొని ఎల్లిపాయలు కొన్ని వేసేసుకొని కొంచెం అవి రోస్ట్ అయిన తర్వాత ఇంకా ఆకుకూర వేసేసుకోవడమే. సింపుల్గా ఉంటుంది కర్రీ అయితే, కర్రీ కాదు ఫ్రై. ఇంకా ఈ రెండు ఆకుకూరలు అండి, పాలకూర ఒకటి కలగూర, రెండు కలిపేసి ఇంకా నేను ఒకే దాంట్లో వేసేసుకొని చేస్తున్నాను. ఇంకా మామూలుగా మనము చేస్తున్న కర్రీలాగా చేస్తే కూడా ఒక్కోసారి పిల్లలు తినకపోవచ్చు, కానీ ఇట్లా ఫ్రైలాగా చేస్తే అయితే కంపల్సరీ తింటారు. మా పాప అయితే తింటుంది. సో దానికోసమని అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలానే యూస్ఫుల్ ఉంటుంది. దానికోసమనే ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా మిరియాల చారు కూడా అనుకున్నాను మార్నింగ్, ఎందుకంటే ఆకుకూర చేసినా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినా మా ఇంట్లో అయితే కంపల్సరీ చారు పెరుగు ఏదైనా అయితే సైడ్కి అడుగుతూ ఉంటారు. ఎవరింట్లైనా అట్లా ఉంటుందేమో, కానీ కంపల్సరీ అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఈ ఆకుకూర చేసేసిన తర్వాత ఇంకా చింతపండు పులుసు అట్లా పచ్చి పులుసు ఏదైనా కావాలి అన్నప్పుడు అది పెడితే మళ్ళీ ఇంకా జలుబుకి అది ఇబ్బంది. ఇంకా సో దానికోసం అని కూడా కొంచెం మిరియాలు యాడ్ చేసి ఘాటుగా ఉంటుంది కదా చారు కూడా అనేసి ఇట్లా చూస్తున్నారు కదా. ఇది కొంచెం రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. రోస్ట్ అయిన తర్వాత ఇంకా సాల్ట్ పసుపు అట్లా వేసేసుకుంటే, ముందే కొంతమంది సాల్ట్ పసుపు అట్లా వేస్తూ ఉంటారు, అట్లా కొంచెం టేస్ట్ అయితే బాగుండదని నాకు అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ ఆకుకూర మొత్తము దాని నుంచి వచ్చిన వాటర్లో ఉడికిన తర్వాత ఇంకా ఇట్లా లాస్ట్లో కొంచెం వేసేసుకుంటే కొంచెం సాల్ట్లో కూడా ఉడుకుతుంది ఆకుకూర, అప్పుడు నాకు కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇట్లా ప్రిపేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి, ఇంకా రైస్ వండాలి. స్టవ్కి అయితే మార్నింగ్ నుండి కొంచెం కూడా రెస్ట్ లేదండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, కర్రీస్ అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. 12 వరకు అయితే కంపల్సరీ ఏదో ఒకటి స్టవ్ పైన అవుతూనే ఉంటుంది. ఇంకా చూడండి, ఫైనల్గా అయితే ఇట్లా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇడ్లీలో కూడా కొంచెం కర్రీ పెట్టేసుకొని తినేసిండు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చారు చిన్న దాంట్లో చేస్తున్నాను అనుకుంటున్నారా, చిన్న దాంట్లోనే చేస్తాను. ఎందుకంటే ఇంకా అది స్టోర్ చేయబుద్ధి కాదు నాకైతే, రేపటి వరకు ఉంచి తింటూ ఉంటారంటే చారు అయితే ఉంటుంది పర్లేదు అంటారు, కానీ నాకైతే ఏమో ఈవినింగ్ వరకే కంప్లీట్ చేసేసేయాలని చెప్పేసి చిన్నగానే చేస్తా చారు అయితే, కొంచెం సైడ్లో వేసుకోవడానికి. మార్నింగ్ అది వేడిగా ఉన్నప్పుడు తింటారు, మార్నింగ్ మధ్యాహ్నం అట్లా తినేస్తారు. ఇంకా నైట్ అడిగితే కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది, తింటారు, లేదంటే తినరు. మా ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నది నేను మిరియాల చారు అండి. ఫస్ట్ దంచి పెట్టుకోవాలి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి అట్లా కొంచెం దంచి దాన్ని ఆయిల్లో వేసేసి ఇంకా మిగిలిన ఎండుమిర్చి అట్లా కరివేపాకు అట్లా వేసేసుకొని కొంచెం చింతపండు పులుసు, రెండు సింపుల్ రెమెడీసే కానీ యూస్ఫుల్ ఉంటాయని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వంటల ఛానల్లో చూపించినట్టుగా అయితే క్లియర్గా ఇది ఇంత వేయాలి అది అంత వేయాలని చెప్పేసి నేను చూపించడానికి అయితే వంటల ఛానల్లో చూపించినట్టయితే చూపించట్లేదు. సో మీకు అర్థమైనట్టయితే చూసి చేసుకోండి ఇంట్లో. ఇంకా ఇదండి ఈరోజు మా డైలీ రొటీన్ వ్లాగ్లో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను మీతోని. ఇంకా మీకు నచ్చితే మా కోసం మా వీడియోస్ నచ్చితే కామెంట్స్ అయితే చేయండి, యూస్ఫుల్ ఉన్నాయి అనిపిస్తే కామెంట్స్ అయితే చేయండి. ఇంకా ఒక లైక్ అయితే ఇవ్వండి మాకైతే. ఇప్పుడు చూడండి, కొంచెం మరుగుతున్న టైంలో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటా. కొత్తిమీర యాడ్ చేసి ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా లోపలికి వచ్చేసి కొంచెం ఇంకా టేస్ట్ వస్తుంది చారుకి, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోగానే వెంటనే ఎగ్స్ బాయిల్ చేయాలి, ఇంకా రైస్ పెట్టేయాలి.
ఇంకా నేను రెడీ అయిపోవాలి, ఇవన్నీ చేసేసుకోవాలండి. చూడండి పక్కన ఇంకా ఇది దింపేయగానే వెంటనే ఇంకా ఎగ్స్ పెట్టేస్తూనే ఉంటా, ఇంకా ఆ తర్వాతకి రైస్ పెట్టేస్తూ ఉంటా. ఇంకా నేను రెడీ అయిపోయి పాపకు లంచ్ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకేదైనా ఫర్దర్ వర్క్ ఉంటే చేసేసుకుంటూ ఉంటా. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే ఒకసారి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా అంతే, చూడండి ఎగ్స్, రైస్ అవన్నీ అయితే వంట ఇంకా చేసేసుకోవాలి.